హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి చికెన్ కర్రీ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తయారు చేసే విధానం: ముందుగా మనం చికెన్ని ఉప్పు వేసి నీట్గా కడుక్కుంటే నీసు వాసన రాదు. ఈ లోపల మనం మసాలా పొడి తయారు చేసుకోవాలి. జీడిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి బాగా చికెన్ పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టాలి ఒక 5 నిమిషాలు. తర్వాత మనం మిక్సీ పట్టిన పొడి చూడండి అలా తయారవుతుంది. జీడిపప్పు వేసుకోవాలి, అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. కడాయి పెట్టి స్టవ్ మీద హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుని అందులో 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా వేసి వేపుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసి అవి కూడా నూనెలో వేసి బాగా వేపాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు, గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం టమాటీ వేస్తాం కనుక గ్రేవీ ఎక్కువ అయిపోద్ది. అందుకే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా బాగా వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను. అది కూడా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలపాలి, అదే మాడిపోతుంది. ఇప్పుడు టమాటీ మిక్సీ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇది కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి. మనం 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. చికెన్ కూరలో పెరుగు వేసుకుంటే ముక్క చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. మనం ముందుగా ఉప్పు కారం పట్టించిన చికెన్ ముక్కలు వేసుకుని బాగా తిప్పాలి, కలుపుతూ ఉండాలి. అలా తర్వాత 2 పచ్చిమిర్చి, పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కూర. ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు వేసి బాగా కలపాలి. మసాలా వేసిన తర్వాత కలపకపోతే మాడిపోతుంది. తగినంత వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు, మెత్తగా అయిపోద్ది చికెను. బాయిలర్ చికెన్కి తక్కువగా వేసుకోవాలి వాటర్. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, బాగా కలపాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.